రుచికి స్వాగతం. ఇవాళ నుంచి బతుకమ్మ పండగ మొదలు. మరి ముందుగా పండగ శుభాకాంక్షలు. మరి ఇవాళ నుంచి బతుకమ్మ పండుగ మొదలు. రేపటి నుంచి దేవీ నవరాత్రులు కూడా మొదలవుతున్నాయి. మరి మన తెలుగు రుచి కూడా మంచి మంచి శాకాహార వంటలతో సిద్ధంగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. మరి ఆహా ఏం రుచి మొదలు పెట్టాలంటే రావు గారికి వెల్కమ్ చెప్పాల్సిందే. వెల్కమ్ రావు గారు. నమస్కారం, అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. మీకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మీకు కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సో మరి ఇవాళ ఆహా ఏం రుచిలో ఏమంట చేస్తారు? ఇవాళ సింధీ దాల్ చేద్దాం. సింధీ దాల్ చూసేద్దాం. మరి సింధీ దాల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటి చూద్దామా? సింధీ దాల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: శనగపప్పు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 2, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, జీలకర్ర 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. రావు గారు సో రెడీ. ఇది శనగపప్పు ఉడికించింది. సింధీ దాల్లో శనగపప్పు చేస్తారు. ఉడికించారు? ఏమైనా వేసారు అందులో? కొంచెం పసుపు ఉప్పు వేసి లాస్ట్ లో. మొత్తంగా ఉడికించాలా, సగమే ఉడికించాలా? ఒక 80% ఉడికిస్తే సరిపోతుంది. ఎక్కువ పలుకుగా కాకుండా, ఎక్కువ మెత్తగా కాకుండా. ఓకే, అంటే ఒక 80% ఉడికించుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఇది కూడా మన సౌత్ ఇండియన్ అలాగే ఉంటుంది. కానీ ఏంటంటే దీంట్లో వీళ్ళు గరం మసాలా, ఇంకోటి ఏంటంటే సో కొన్ని ఇంగ్రీడియంట్స్ అలా ఉంటాయి, డిఫరెంట్ గా తేడా ఉంటాయి అన్నమాట. ఫస్ట్ నూనె, జీలకర్ర, ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉడికించిన శనగపప్పు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు బలం ఉంది. కొంచెం నీళ్ళు పోసుకుని, ఇది ఉడికించిన శనగపప్పు నీళ్ళవి. కొంచెం శనగపప్పు. సో ఉప్పు ఆల్రెడీ వేసుకున్నాం, ఇంకా కొంచెం ఉప్పు అనమాట. శనగపప్పు ఉడికించేటప్పుడు వేసుకున్నాం మనము, ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం వేస్తున్నాం. పసుపు, కారం, అమ్చూర్ పౌడర్, దాని తర్వాత సో గరం మసాలా వేస్తాం. ఈ 2 ఇంగ్రీడియంట్స్ మనం వేసుకోం, వాళ్ళు వేసుకుంటారు. లైక్ మన దాంట్లో ఏంటంటే ఆవాలు వేసుకుంటాం, వాళ్ళు కొంచెం జీలకర్ర మనం కూడా యూజ్ చేసుకుంటాం అప్పుడప్పుడు. కానీ ఈ అమ్చూర్ పౌడర్, గరం మసాలా వాళ్ళు వేసుకుంటారు అనమాట. ఇది మనకి అన్నంతోటే కదా? మీరు ఇదే కొంచెం చపాతీ కూడా చేస్తే బాగుంటుంది. ఇది ఎందుకంటే శనగపప్పు, సో బాగుంటుంది అనమాట. ఓకే, సో అన్నానికి బాగుంటుంది, ఇంకొంచెం దగ్గర పడిపోతే చపాతీలో కూడా బాగుంటుంది అంటున్నారా? సో ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు కొంచెం కొత్తిమీర. సో సింధీ దాల్ రెడీ. థ్యాంక్ యూ. సింధీ దాల్ తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దాము. సింధీ దాల్ తయారీ విధానం: ముందుగా శనగపప్పు, పసుపు, ఉప్పు వేసి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉడికించిన శనగపప్పు వేసి వేయించాలి. దీనిలో కొద్దిగా నీళ్లు పోసి ఉప్పు, పసుపు, కారం, ఆమ్చూర్, గరం మసాలా వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సింధీ దాల్ రెడీ. సింధీ దాల్. సింధీ దాల్ కొంచెం చేసుకోండి, అందుకే గ్రేవీతో తీసుకుంటున్నాను. ఇదిగో శనగపప్పు వల్ల కమ్మగా ఉంది, కొంచెం కారం కూడా ఉంది.
అంటే శనగపప్పులో కొంచెం తీదనం ఉంటుంది కాబట్టి అచ్చంగా తీగా ఉంటే బాగోదు కాబట్టి కొంచెం ఒక పంచ్ ఇచ్చినట్టున్నారు. అంటే దాంట్లో గరం మసాలా ఆ పులుపు కొంచెం నిజంగా బాగుంది. ఇందాక నేను అనుకున్నాను ఒకవేళ అన్నంతో బాగుంటుంది ఇది అని అనిపించింది, కానీ ఇలా దగ్గరగా అయిన తర్వాత చపాతీతోటి రోటీతోనైనా సరే బాగుంటుంది. ఎందుకంటే పలుకు పప్పు ఉండడం వల్ల మధ్య మధ్యలో అది తగులుతూ బాగుంది. నిజంగా చాలా బాగుంది. థ్యాంక్ యూ రావు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. 10 రోజులకో 15 రోజులకో లేదా నెలకోసారైనా మన గురించి మనం కాస్త శ్రద్ధ తీసుకున్నట్లయితే మనం ఆరోగ్యంగా ఉండడమే కాకుండా మన చర్మం కానీ జుట్టు కానీ హెల్తీగా ఉండే విధంగా చూసుకోవచ్చు అని మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం కదా. అందులో భాగంగానే కొద్దిగా గోధుమ పిండి, తేనె, నిమ్మరసం వీటిని మూడింటిని తీసుకుని నలుగు పిండిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకుని దీంతో శరీరం అంతా కూడా మృదువుగా మసాజ్ చేసుకుని 10 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేస్తూ ఉన్నట్లయితే శరీరం అంతటికి రక్త ప్రసరణ సవ్యంగా జరగడమే కాకుండా స్కిన్ కూడా బాగా గ్లోగా తేటగా ఉంటుంది. ఇప్పుడు మీ చేతి వంట. మీ చేతి వంట. హలో అండి. హలో అండి. మీ పేరు? శిల్ప. శిల్ప గారు, ముందుగా మీకు బతుకమ్మ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సైనిక్పురి. సైనిక్పురి. బతుకమ్మ పండుగ సెలబ్రేట్ చేస్తూ ఉంటారా? చేసుకుంటామండి. మరి 9 రోజులు పండుగ హడావుడి ఉంటుంది ఉంటుందండి మొత్తం. సో వంటలు, పిండి వంటలు అన్ని చేస్తూ ఉంటాము. రోజు డాన్స్ చేయటము, పిల్లలతో గ్యాదర్ చేయటం, ఫ్యామిలీ మెంబర్స్ తో గ్యాదర్ చేయటం చాలా సందడిగా ఉంటుంది, కోలాహలంగా ఉంటుంది అంటారు మొత్తం. అవునండి. అయితే వంట చేస్తూ చాలా విషయాలు మాట్లాడేసుకుందాము. తప్పకుండా. మరి ఈ రోజు ఏం వంట చేస్తారు? పిస్తా కోకోనట్ లడ్డు. పిస్తా కోకోనట్ లడ్డు. సో తీపితో మొదలు పెడుతున్నాం. తీపితో మొదలెడుతున్నాం. శుభం. మరి చూసేద్దాం. పిస్తా కోకోనట్ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? పిస్తా కోకోనట్ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పిస్తా పొడి 1 కప్పు, పంచదార పొడి 1/2 కప్పు, ఎండు కొబ్బరి పొడి 1/4 కప్పు, పాల పొడి 1/4 కప్పు, పాలు కొద్దిగా, కుంకుమ పువ్వు చిటికెడు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేసేద్దామా అండి? షూర్. ముందుగా నెయ్యి తీసుకుందాం. సో నేతిలో నెయ్యి వేడెక్కింది. సో డ్రై ఎండు కొబ్బరి పొడి వేయించుకోవాలా? వేయించుకోండి. జస్ట్ దూరగా వేయించుకుంటే సరిపోతుంది. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు పండుగని? పొద్దున్నే అంటే ఇన్నింటికి లేచి ముందుగా ఏమేమి పనులు ఉంటాయి? అండ్ మామూలుగా పండగ అంటే 9 days డిఫరెంట్ ముగ్గులు వేసుకుంటాము. తర్వాత ముందు రోజే వేసేసుకుంటారా లేకపోతే ఆ రోజే వేసుకుంటారా? పిల్లలు రెడీగా ఉంటారండి మాకన్నా ముందు. ముగ్గులు మామూలుగా మనం పండగ అనగానే పొద్దున్నే ముగ్గుకి ఎక్కువ టైం అయిపోతుంది. ముందు రోజు రాత్రి వేసేసుకుంటాము. ఏం పిండి ఇది? ఓకే, నేను ఇది మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. పాల్ పౌడర్, పాలపిండి. సో లడ్డు కన్సిస్టెన్సీ బాగా రావడానికి మిల్క్ పౌడర్ వేసుకుంటాం. పాలపిండి వేసుకుంటున్నారు. సో ఇది పిస్తా వేయించి పొడి చేసి పెట్టుకున్నాం అండి లడ్డు కోసం. సో ఇట్లా వేయించి పొడి చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. ఓకే, పిస్తాని వేయించేసి పొడి చేస్తున్నారు. దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుందాం అండి. సో కన్సిస్టెన్సీ బాగా వస్తుంది మనకి. అలాగా మీ పిల్లలు అయితే ముగ్గులు వేసేస్తారంటారు. ముందు రోజే పని అయితే ఉండదు. ముందు రోజే డిజైన్ సెలెక్ట్ చేసుకుంటారు. ఏం కలర్ వేయాలి ఏంటి అన్ని మొత్తం ప్లాన్ చేసేసుకుంటుంది మా పాప అయితే. సో ఇంకా హడావడి పూలు దండ కట్టటము, బతుకమ్మకి అయితే సగం పని హెల్ప్ తను వెళ్ళిపోతుంది. అసలు విషయం ఈ ముగ్గుల దగ్గరే మొదలవుతుంది కదా. ఫ్లేవర్ కోసం కొంచెం కుంకుమ పువ్వు యాడ్ చేస్తాం. ఇది నానబెట్టాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనము ఇదన్నీ వేడిగా ఉంది కదా, వేడి మీద అది కరిగిపోతుంది, సెట్ అయిపోతుంది. సరిపోతుందండి. ఆఫ్ చేసేసుకుందాం. కొంచెం చల్లారాలేమో కదా. చల్లారాక కొంచెంగా పాలు వేసుకొని లడ్డు చుట్టేసుకుందాం. అయితే కాసేపు చల్లారనిద్దాము, అలా ఉంచండి. ఓకే, మరి మీరు కూడా మాతో పాటు మీ చేతి వంటలో పార్టిసిపేట్ చేయాలంటే SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. దీంట్లో షుగర్ పౌడర్ కలిపిస్తున్నామండి. షుగర్ పౌడర్
బెల్లం వాడుకోవాల్సిన వాళ్ళు బెల్లం పౌడర్ వాడుకోవచ్చు. బెల్లం పొడి వేసేసుకుంటే పొడి సరిపోతుంది. వేసేసుకోవచ్చు. మనం పంచదార పొడి పంచదార వేసుకుంటాం. పొడి వేస్తే టేస్ట్ బాగా వస్తుంది. ఒకవేళ పంచదార వద్దు అనుకుంటే మనం బెల్లం పొడి కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇలా పొడిని వచ్చి ఉండలు రావడం కోసం మనం పాలు వాడుకుంటున్నాం. కాచిన పాల పచ్చి పాల? కాచి చల్లార్చిన పాలు. కాచి చల్లార్చిన పాలు. సో ఇది కొంచెం చల్లారాక మనము పాలు వేసి ఉండలు కట్టేసుకోవచ్చు. ఓకే, చల్లారిందని చూడండి. ఇది కొంచెం చల్లారిందండి. సో బౌల్ కి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం పాలు కొంచెంగా వేసుకుందామండి. వేసుకొని ఎట్లా కొంచెం లూక్ వామ్ ఉంది కాబట్టి, కొంచెం గోరువెచ్చగా ఉంది కాబట్టి మనకు ఉండలు చుట్టడానికి కూడా బాగా వస్తుంది కన్సిస్టెన్సీ. మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఇవి? ఇది మా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నానండి. ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నారు. ఓకే. వాళ్ళు ఇది ఎక్కువ శాతం రక్షాబంధన్ ఫెస్టివల్ టైంలో వాళ్ళు చేస్తారు. నన్ను వేయమంటారా? పర్లేదు. బతుకమ్మ పండుగకి అయితే ఏం చేసుకుంటారు పిండి వంటలు? కజ్జికాయలు, గవ్వలు, బెల్లం గవ్వలు. బా సూపర్. ఇంకా స్పెషల్ రకరకాల పాయసాలు. ఇది ఇట్లా చుట్టుకున్నాక కొంచెం మనకి తడి ఉంటుంది. ఆ తడి ఉన్నప్పుడు ఇక్కడ కొంచెం మనం పక్కన ఎండు కొబ్బరి పెట్టుకున్నాము, అద్దుకోవాలి. దాన్ని అట్లా అద్దుకొని వేస్తే మీకు కొంచెం టేస్ట్ ఎక్కువ కొబ్బరి ఫ్లేవర్ బాగా వస్తుంది. అది ఎండు కొబ్బరి పొడేనా? ఎండు కొబ్బరి పొడి అండి. బాగుంది చూడ్డానికి. ఇలా హెల్తీ కూడా అండి, ఎందుకంటే పిల్లలు మామూలుగా పప్పు డ్రై ఫ్రూట్స్ ఇస్తే, పిస్తా బాదం లాంటివి ఇస్తే డైరెక్ట్ గా తినరు, నోటికి తగులుతోందని చాలా రీజన్స్ చెప్తారు. అలాంటి పిల్లలకి ఇలా ఈజీగా తినేస్తారు. పిస్తా కోకోనట్ లడ్డు రెడీ అండి. థ్యాంక్ యూ. పిస్తా కోకోనట్ లడ్డు మరి తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? పిస్తా కోకోనట్ లడ్డు తయారీ విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి ఎండు కొబ్బరి పొడి వేసి వేయించాలి. దీనిలో పాల పొడి, పిస్తా పొడి, కొద్దిగా నెయ్యి, కుంకుమ పువ్వు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత పంచదార పొడి వేసి బాగా కలిపి కాస్త చల్లారనివ్వాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా పాలు పోస్తూ కొంచెం తీసుకుని చేత్తో లడ్డూల్లా చుట్టుకోవాలి. ఆపై వీటిని ఎండు కొబ్బరి పొడిలో అద్దుకుని సర్వ్ చేసుకుంటే పిస్తా కోకోనట్ లడ్డు రెడీ. పిస్తా కోకోనట్ లడ్డు మీరే మీరు చెప్పేశారు కదా, పిస్తా వేసి లడ్డు చేస్తే ఎందుకు బాగుండదు, అంతా బాగుంటుంది నిజంగా. అంటే పిస్తా పంచదారతో రామన్న బాగా తీయగా ఉంటుందేమో అలా అనిపించింది, కానీ నెయ్యి, పిస్తా, పంచదార పౌడర్ తోటి ఇదంతా నిజంగానే చాలా బాగుంది. చాలా బాగుంది. నాకైతే చాలా స్వీట్స్ ఎలాగో నాకు చాలా ఇష్టం కాబట్టి నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇంకేమన్నా? నో కమెంట్స్. చాలా బాగుంది, చాలా బాగుంది. సో మీకు ఎలా అనిపించింది? బాగా అనిపించింది, బాగుంది. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మన శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ రెండు ఉంటాయి కదా. మరి గుడ్ కొలెస్ట్రాల్ని పెంపొందించుకోవాలి, బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించుకోవాలి. చెడు కొలెస్ట్రాల్ని ఏ విధంగా తగ్గించుకోవాలి అంటే ఈ చిట్కా ట్రై చేయండి. అదేంటి అంటే ప్రతిరోజు రాత్రి ఒక గ్లాస్ మజ్జిగలో కొద్దిగా మెంతులు నానబెట్టుకుని ఉదయం లేచిన తర్వాత పరగడుపునే ఆ మజ్జిగ తాగేసి ఆ మెంతులు తినేసేయాలి. ఇలా ప్రతిరోజు కనుక చేస్తూ ఉన్నట్లయితే ఒంట్లో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గడమే కాకుండా గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. మరి నెక్స్ట్ వంట ఏం చేస్తారు? చిల్లీ చపాతీ. చిల్లీ చపాతీయా? అమ్మో కారమా?
అంత ఎక్కువ కాదండి, మైల్డ్ స్పైసెస్. సో ఒక స్వీట్ చేసాం కాబట్టి ఒక కారం, శాస్త్రానికి కూడా. కారం ఒక శాస్త్రార్థమా చూసేద్దాం. మరి చిల్లీ చపాతీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా. చిల్లీ చపాతీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చపాతీ ముక్కలు 1 కప్పు, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేసేద్దామండి. స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఆయిల్ తీసుకుందామండి. ముందుగా చపాతీలు అయితే చేసేసి ఇలా ముక్కలు చేసి పెట్టేసుకోవాలా? చపాతీ ఇట్లా చేసేసి, నార్మల్ గా చపాతీ ముందు రోజు మిగిలితే లడ్డూస్ చేస్తారు, చేసేసి బెల్లం పొడి వేసి ఏలక్కాయలు వేసి లడ్డూస్ చేసుకో. కొంచెం స్పైసీగా తినాలి అనుకున్న వాళ్ళకి, కొంచెం కారంగా బాగుంటుంది అనిపించిన వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ గా కానీ లంచ్ లో కానీ ఎప్పుడైనా సరే స్నాక్స్ గా కూడా బాగా యూజ్ అవుతుంది ఇలా తింటే. సో ఇట్లా పీసెస్ చేసుకొని చేసుకోవచ్చు. నూనె ఫస్ట్ నూనె వేసుకుంటున్నానండి. పచ్చిమిరపకాయలు, పచ్చిమిర్చి కొంచెం వేగాక పసుపు కొంచెం, ఉల్లిపాయలు, ఆనియన్, ఉల్లిపాయలు కొంచెం దూరగా వేగేదాకా వేయించుకోవాలి. సో ఇలా పెద్ద పెద్ద ముక్కలే ఉండాలా ఉల్లిపాయలు? ఎందుకంటే చపాతీ కూడా మనం పొడుగ్గా కొంచెం పీసెస్ చేసుకున్నాం కాబట్టి ఉల్లిపాయ కూడా ఇట్లా పీసెస్ ఉంటే నోటికి తగులుతుంటే క్రంచీగా బాగుంటుందండి. ఇక్కడ ఉల్లిపాయ కంపల్సరీ ఉండాల్సిందేనా అండి? ఉల్లిపాయ వేసుకోలేదు అనుకుంటే ఇంకా క్యాప్సికమ్ కూడా వేసుకుంటున్నాం మనం. ఉల్లిపాయ, క్యాప్సికమ్, క్యారెట్ కూడా ఎవరి చాయిస్, వెజిటబుల్స్ ఎట్లయినా వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఆలు కూడా కొంచెం మంది వేసుకోవచ్చు. కానీ ఇదేంటంటే మీకు కాంబినేషన్ క్యాప్సికమ్ ఉల్లిపాయ అయితే బాగా క్రంచీగా నోటికి తినడానికి బాగుంటుంది. ఆ ఫ్లేవర్ కూడా ఈ రెండింటి కాంబినేషన్ అయితేనే బాగా వస్తుంది. ఇప్పుడు ఈ ముక్కల వరకు సరిపోయేంత ఉప్పు వేస్తున్నానండి. ఇది ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టి మూత పెట్టేస్తే ముక్కలు మగ్గుతాయి. మీరు హౌస్ వైఫ్? నేను స్కూల్లో టీచర్గా ప్రైమరీ క్లాసెస్కి చెప్తానండి. 3rd, 4th, 5th చెప్తాను. ఆన్లైన్ డైరెక్ట్ స్కూల్కి వెళ్తున్నారు? ఆన్లైన్లో ఆన్లైన్ చెప్తూ ఉన్నారా? సో మీకు ఎలా అనిపిస్తుంది? ఆన్లైన్ బాగుంది అనిపిస్తుందా, డైరెక్ట్గా స్కూల్కి వెళ్ళడమే బాగుంది అనిపిస్తుందా? సేఫ్టీ ప్రకారం చూస్తే ఆన్లైన్ బాగుంటుంది, కానీ అదే టైం పిల్లలకి మిస్ చేస్తాము, వాళ్ళకి చేయించే యాక్టివిటీస్ కూడా చాలా వరకు మిస్ చేస్తాము. సో డైరెక్ట్గా ఉండడం అలా కూడా అలా బాగుంటుంది, ఎందుకంటే ఒకళ్ళు ఇంటరాక్ట్ చేస్తుంటే పిల్లలతో బాగా అనిపిస్తుంది. ఆన్లైన్లో ఉండే పరిస్థితులకి పిల్లల సేఫ్టీ కూడా మనం చూసుకోవాలి కాబట్టి ఆన్లైన్ బాగుంటుందండి. కానీ వాళ్ళకి యాక్టివిటీస్ కూడా ఉండాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే మనకి డైరెక్ట్గా వెళ్ళడం బాగుంటుందండి. సరిపోతుందా మరి? కొంచెం వేగాలండి. కారం వేసేస్తాను. ఏంటి కాశ్మీరీ కారం అండి? ఇంత రెడ్గా ఉంది. లేదండి, నార్మల్ మన ఆంధ్ర కారమే, గుంటూరు కారం. ఓకే. ఇంట్లో మనం టమాటో సాస్ కూడా వాడుతున్నాము. ఉట్టి టమాటో అయితే మీకు స్వీట్నెస్ ఎక్కువ వస్తుంది. సో ఇప్పుడు నేను తీసుకున్న సాస్ అయితే చిల్లీ టమాటో సాస్. చిల్లీ టమాటో సాస్. సో దీనివల్ల ఏంటంటే మీకు కొంచెం పులుపు, తీపి అన్ని ఫ్లేవర్స్ కలుస్తుంది, బాగుంటుంది కూడా మనకి తినడానికి. అన్నీ వేసేస్తున్నారు ఒక చపాతీ తప్ప. అంతే. ఇది అయిపోయాక దీంట్లో ఒక 2 drops అంత వాటర్ వేసేస్తాం. ఇప్పుడు వేయమంటారా? సరిపోతుందండి. ఇది సిమ్లో పెట్టి లిడ్ క్లోజ్ చేసేద్దాం 2 minutes. ఓకే, మరి కాసేపు మగ్గనిద్దాం. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. సబ్జా గింజల నీళ్లు కనుక తరచూ తాగుతూ ఉన్నట్లయితే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా అధిక బరువు కంట్రోల్ అవుతుంది, శరీరానికి చలువ చేస్తుంది, ఇంకా డిప్రెషన్ లాంటివి కూడా తగ్గుతాయి. చిట్కా చూసారు కదా, చూద్దామండి. ఇప్పుడు ముక్కలు బాగా మగ్గాయండి. ఇప్పుడు మన బౌల్లో ఆల్రెడీ తీసుకున్న ఈ చపాతీ పీసెస్ని వేసుకున్నాం. కలిపేసుకుందామండి. ఈ డిష్ ఎస్పెషల్లీ బాగా మనకి వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా తినాలనిపించినప్పుడు గబుక్కని
డీప్ ఫ్రైడ్ కాకుండా లెస్ ఆయిల్ తో అందుబాటులో ఉన్న ఐటమ్స్ తో తొందరగా అయిపోతుంది. క్విక్ ఐటమ్ కూడాను, తినడానికి కూడా బాగుంటుంది. చాలా కారంగా అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి దీంట్లో, స్వీట్నెస్, పులుపు, కారము అన్ని. ఓకే, మీరు ఎంతమంది మీ ఫ్యామిలీ? నేను ఒక్కతే కోడల్ని, మా హస్బెండ్ ఒక్కరే. సో మా ముగ్గురు సిస్టర్ ఇన్ లాస్. సో మా అత్తగారు మావగారు మాతోనే ఉంటారు. సో నాకు ఒక పాప 6th స్టాండర్డ్ చదువుతుంది, బాబు UKG చదువుతున్నాడు. మా మామగారుకి ఈటీవీ సీరియల్స్ ఈవినింగ్ 6 o'clock నుంచి ఇంకా నైట్ దాకా ఈవీటీవీ ముందే ఉంటారు. సో ఆయనకి ఎమ్మెల్యేల సీరియల్ అంటే ఇంకా చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా ఎంత లేట్ అయినా ఇంటికి వచ్చాక అయినా మొబైల్లో అయినా ఆ సీరియల్స్ మిస్ కాకుండా అప్ టు డేట్ చూస్తూ ఉంటారు, మిస్ చేసుకోరు. థ్యాంక్ యూ సో మచ్. సో మావి గారి పేరు సుబ్బారావు గారు. ఓకే, సుబ్బారావు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు ఇలాగే చూస్తూ ఉండండి, అలాగే సీరియల్ని ఆదరిస్తూ కూడా ఉండండి. థ్యాంక్ యూ. సో నా తరపున ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పానని చెప్పండి మీ మావి గారు. తప్పకుండా. ఓకే, మనం ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవచ్చా? తీసేసుకోవచ్చు. వేడివేడిగా చిల్లీ చపాతీ రెడీ అండి. థ్యాంక్ యూ. చిల్లీ చపాతీ మరి తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? చిల్లీ చపాతీ తయారీ విధానం: ఒక ప్యాన్లో నూనె వేసి పచ్చిమిరపకాయలు, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, టమాటో చిల్లీ సాస్ వేసి కొద్దిగా నీళ్లు పోసి వేగనివ్వాలి. తర్వాత చపాతీ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, చిల్లీ చపాతీ రెడీ. చిల్లీ చపాతీ. రావు గారు, ఓకే, ఇది కూడా బాగుంది. సో పులుపు కొంచెం ఎక్కువ ఉన్నది, అది తగ్గిస్తే చాలు. సాస్ ని మనం కొంచెం అడ్జస్ట్ చేసుకున్నా అయిపోయేసరి అంతే. సో దాన్ని బట్టి మీకు అంతా కరెక్ట్ గా అనిపించింది. ఓకే, సో మీకు మొత్తానికి పండుగ పూట మంచి వంట పెట్టేశారు కాబట్టి సన్ ఫ్లేమ్ హోమ్ అప్లయన్సెస్ వారి నుంచి సన్ ఫ్లేమ్ రోటీ మేకర్. థ్యాంక్ యూ అండి. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఐబ్రోస్ కాస్త థిక్గా ఉంటేనే చూడడానికి బాగుంటుంది కదా, మరి ఐబ్రోస్ దగ్గర ఉన్నటువంటి జుట్టు బాగా థిక్గా పెరగడానికి ఈ చిట్కా ఉపయోగపడుతుంది. ఆలివ్ ఆయిల్ కొద్దిగా తీసుకుని ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఐబ్రోస్కి మృదువుగా మర్దన చేసుకుంటూ ఉన్నట్లయితే ఐబ్రోస్ థిక్నెస్ పెరుగుతుంది. ఇప్పుడు గుడ్ ఫుడ్. రావు గారు, గుడ్ ఫుడ్. గుడ్ ఫుడ్ లెవెల్ సింపుల్ గా గోబీ పల్లి రైస్. గోబీ పల్లి రైస్ చూసేద్దాం. గోబీ పల్లి రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా? గోబీ పల్లి రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కాలీఫ్లవర్ 1 కప్పు, పల్లీలు 1 కప్పు, బ్రౌన్ రైస్ 1 కప్పు, శనగపప్పు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, పచ్చిమిరపకాయలు 2, ఇంగువ చిటికెడు, మినపప్పు 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. రావు గారు, ఫస్ట్ కొన్ని డ్రై రోస్ట్ చేసుకుందాం. ఓకే, అవి పొడి చేసుకొని పొడి సపరేట్ చేసుకొని దాని తర్వాత తాలింపేసి అసలు ప్రాసెస్ చేస్తాం. ఎస్. ఓకే, ఎండుమిరపకాయలు ఫస్ట్. అంటే సింపుల్గా కూడా మనం రైస్ చేసేయచ్చు. ఇది ఒక ట్విస్ట్, కొంచెం ఫ్లేవర్స్ కూడా బాగుంటుంది అనమాట. మీరు ఇదే వేరుశనగకాయలు పొడి చేసుకొని ఆ పొడి రైస్లో వేస్తే ఇంకా ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అనమాట. ఇది కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి, అప్పుడు కానీ మీకు ఆ ఫ్లేవర్స్ కరెక్ట్గా రావన్నమాట. ఈ పల్లీలు కూడా వేసుకుందాం. ఇది కూడా వేయించుకోవాలి. ఇవన్నీ మనం డ్రైగా వేయించేసుకొని మిక్సీ పట్టుకోవాలి. గోబీ ఏంటి ఉడకబెట్టారా? ఆల్రెడీ ఉడకబెట్టి రెడీ అన్నమాట. ఏమైనా వేసారు అందులో? కావాలంటే మీరు పసుపు, ఉప్పు వేసుకోవచ్చు. దీంట్లో ఓన్లీ
ఉప్పు వేసాం, ఉప్పేసి ఉడికించేసుకున్నారు. కానీ పసుపు వేస్తే మీకు ఆ కలర్ కూడా కలర్ మారుతుంది. ప్లస్ పసుపు వల్ల మీకు ఏంటంటే గోబీలోని చిన్న చిన్న పురుగులు కూడా ఏదైనా ఉంటే కూడా అన్ని బయటకు వచ్చేస్తాయి. దానికి గోబీ కట్ చేసిన తర్వాత ఉప్పు నీళ్ళలో కొంచెం పసుపు వేసి పెడతారు. అవును, మనకి కంటికి కనిపించనివి కూడా చనిపోతాయి. వస్తాయి అన్నమాట. సో అది అన్నం రంగు మారి ఉంది. ఇది బ్రౌన్ రైస్. బ్రౌన్ రైస్. సో బ్రౌన్ రైస్ ని నానబెట్టి ఉడికించేసుకున్నారు. మొత్తం ఉడికించుకున్నారా లేకపోతే ఇంత శాతం అనే ఉందా? ఇది తాలింపే కదా, 80% 85% వరకు అంటే కూడా పర్వాలేదు మీకు. మామూలుగానే మనకి బ్రౌన్ రైస్ కొంచెం టైం పడుతుంది. సోకింగ్ ప్రాసెస్ అంటే నానబెట్టడం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. నానబెట్టి ఉడకడం కూడా కొంచెం టైం పడుతుంది కదా. బ్రౌన్ రైస్ నీళ్ళు ఎక్కువ తీసుకుంటుంది. కానీ మీరు ఎంత నానబెట్టండి, ఆ బ్రౌన్ రైస్ అనేది మీరు నవలాలి. ఎంత మెత్తగా చేసినా కూడా మీకు నవలితే కానీ మీకు ఇది ఉంటుంది అన్నమాట. ఇది రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇది స్లో చేసుకుందాం. ఇప్పుడు పల్లీలన్నీ అలాగా పొట్టుతోటే వేసేయచ్చా? మీ ఆప్షన్ అన్నమాట, మీకు మనం ఎక్కువ వాడట్లేదు. పల్లీలు పొట్టుతోటి కావాలంటే మీకు, లేకపోతే ఇలా రోస్ట్ చేసుకొని పొట్టు తీసుకొని కూడా వేసుకోవచ్చు. రెండేనా ఇంకా వేయించుకోవాలంటారా? అంతే. ఇది సైడ్ లో పెడదాం, ఇది మిక్సీ పెడదాం. ఓకే, ఇప్పుడు సైడ్ బై సైడ్ మనం నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఓకే, నూనె వేసుకుందాం, ఆలివ్ ఆయిల్. కొంచెం రైస్కి కొంచెం మీకు నూనె కావాలి, ఎందుకంటే లేకపోతే మీకు రైస్ అన్నానికి చాలా డ్రైగా ఉంటుంది. ఆలివ్ ఆయిల్ కాబట్టి నడిచిపోతుంది. కొంచెం ఆవాలు, దాని తర్వాత శనగపప్పు, దాని తర్వాత మినపప్పు. పోపు దినుసులన్నీ ఉన్నట్టున్నాయి కదా. ఇది కొంచెం లైట్గా వేయించుకోవాలి. మామూలుగా మనకి గోబీ తొందరగానే మగ్గిపోతుంది కదా. అవును. అంటే ఇక్కడ మీరు టైం పడుతుందన్న ఉద్దేశంతో ఉడికించుకున్నారా లేకపోతే ఉడికించింది వేస్తేనే బాగుంటుందని ఉడికించుకున్నారా? మీకు ఉడికించింది వేస్తేనే బాగుంటుందని అయితే. ఎందుకంటే ఒక్కొక్కసారి మీరు చేసేటప్పుడు చెప్తూ ఉంటారు, మనం ఇక్కడ టైం వల్ల ఉడికించుకున్నాము, మీరు డైరెక్ట్ గా వేస్ట్ చేస్తే బాగుంటుంది అని అంటూ ఉంటారు. కాబట్టి నేను అది అడిగాను. సో కొన్ని ఎందుకంటే ఉడికించిన తర్వాత చేస్తేనే బాగుంటాయి, బంగాళదుంపలైనా లేకపోతే మీరు గోబీ అయినా సరే. సో ఇదైతే మనకు ఉడికించింది వేసుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఇది బేసిక్లీ మనం తిరగమాతే పోపేసుకోవడం. ఇది రెడీ అన్నమాట. కరివేపాకు ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగున్నది. ఇది ఉడికించిన గోబీ, కాలీఫ్లవర్, కొంచెం ఉప్పు, కొంచెం ఇంగువ కూడా వేసుకుందాం. నా ఫేవరెట్ ఇంగ్రీడియంట్ కొంచెం పసుపు, పచ్చిమిర్చి. ఒకవేళ మనము ఉడికించుకునేటప్పుడు ఇక కాలీఫ్లవర్ లోని పసుపు ఉప్పు వేస్తే ఇక్కడ మళ్ళీ పసుపు పడుతుందా? మీ ఇష్టం, కావాలంటే కొంచెం రైస్ కూడా మీకు కలర్ఫుల్ ఉంటుంది కదా. అంటే ఒకసారి తెలియకుండా మనం ఇటు అటు 2 సార్లు వేస్తే పసుపు కూడా కొంచెం ఫ్లేవర్ ఎక్కువ అయిపోతుంది కదా అని తెలియకుండా చాలా మంది వేసేస్తూ ఉంటారు అలా. సో అచ్చంగా పసుపు కనిపిస్తుంది. ఇంకా బాగుంది చూడ్డానికి, ఇది చేసిన అందం. ఇప్పుడు మీరు ఇంత ఇలా ఉన్నారు, పండగండి. మరి పండగ కనిపించాలి కదా, తెలుగు రుచి ఇంత అందంగా ముస్తాబోయినప్పుడు మరి అందులో నేను కూడా ఉన్నానంటే మరి ఆ ప్రత్యేకత ఉండాలి కదా. ఇప్పుడు రైస్ వేసుకుందాం. బ్రౌన్ రైస్, ఉడికించిన బ్రౌన్ రైస్. ఇప్పుడు బ్రౌన్ రైస్ లో కూడా మీ వెరైటీస్ ఉంటాయి కదా. ఇప్పుడు మీరు తీసుకున్న రైస్ పొడవుగా ఉన్నాయి, బాస్మతి రైస్ లాగా రైస్ కూడా ఉంటాయి,
కొంచెం చిన్న రైస్ ఉంటాయి. కానీ మీరు తీసుకున్నది మనకి ఈ బాస్మతి రైస్ పొడవుగా ఉంటాయి కదా, అవును. అలా ఉన్న బ్రౌన్ రైస్ తీసుకున్నారు అవును. కదా, సో ఇవైతే బాగుంటాయండి సార్. ఇది బ్రౌన్ రైస్ లో బాస్మతి. ఆహా, బ్రౌన్ రైస్ వెరైటీలో ఎన్నో రకాలు ఉన్నాయి. ఆహా. మీరు అంటే నేను ఆంధ్ర తెలంగాణలో అన్ని వెరైటీ చూడలే, కానీ కేరళలో ఎక్కువ చూశాను. ఆహాహాహా. చిన్న రైస్ నుంచి నవరా రైస్ అని ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంతే ఉంటారు, రెడ్గా బ్రౌన్ రైస్ అంటారు, రెడ్ రైస్ అంటారు, వెరైటీస్ అంటాయి అనమాట. ఓకే, సో అయితే ఇప్పుడు మనం ఇక్కడ బ్రౌన్ రైస్ లేంటి బాస్మతి rice. బాస్మతి బ్రౌన్ రైస్ వాడుతున్నాం. ఎస్ ఓకే, ఎస్. ఇప్పుడు ఈ పల్లీలు మిక్సీ పట్టుకుంటున్నాం. ఎండుమిరపకాయలు వేయించినది. తెలుస్తుంది. చూడండి, మనం 3 టీ స్పూన్ ఆయిల్ వాడినా కూడా మీకు ఇంకా డ్రైగా ఉన్నాయి. రైస్లో కొంచెం లైట్ గ్లేజ్, ఆయిల్ గ్లేజ్ ఉంటేనే బాగుంటుంది. కొంచెం మెరుపు ఉండాలి. చూడ్డానికి అయితే భలే ఉంది. అంటే ఇప్పుడు పులిహోర చూస్తున్నప్పుడు భలే అనిపిస్తుంది, అలా ఉంది ఇది. ఈ పౌడర్ ఎండుమిరపకాయలు, పల్లీల పౌడర్. పల్లీల వల్ల మీకు టేస్ట్ ఇంకా బాగుంటుంది. ప్లస్ ఎండుమిరపకాయలు. ఇప్పుడు ఇది మరీ మెత్తగా పౌడర్ లాగా అయితే కాదు కదా, ఇది కొంచెం కచ్చపచ్చ మీకు అంటే గరుకుదనం ఉంది కాబట్టి ఇలాగే ఉంటే బాగుంటుంది. తినేటప్పుడు కూడా కొంచెం ఆ గరుకుదనం తగులుతూ ఉంటుంది కాబట్టి. సో ఇందులో ఏంటంటే మీకు జీలకర్ర, వెల్లుల్లి కూడా ఆప్షన్. కావాలంటే మీరు ఇందాక వేయిస్తున్నప్పుడు అవి కూడా వేయించుకొని పొడి చేసుకోవచ్చు. జీలకర్ర వచ్చి డ్రైగా ఓకే, వెల్లుల్లి కూడా డ్రైగానే వేయించేసుకున్నా లైట్ గా జస్ట్ రోస్ట్ చేయడం. ఓకే, అంటే డైరెక్ట్ గా వేసి చేస్తే మళ్ళీ ఆ ఘాటు వేరు ఉంటది కదా వెల్లుల్లి ఘాటు. అవును. సో కూర్చోండి, చాలా బాగుంది కదా. చాలా బాగుంది, ఇందాకే నేను డిసైడ్ చేసేసా చాలా బాగుంది. సో ఇంకా మీకు కొంచెం మెరుపు ఉండాలంటే కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకుందాం లైట్ గా. చూడ్డానికి కూడా బాగుంటుంది, తినేప్పుడు కూడా మీకు బాగుంటుంది. సో అలా మిక్స్ చేసేసుకుందాం. ఓకే, రెడీ. ఇప్పుడు కొంచెం కొత్తిమీర. సో గోబీ పల్లీ రైస్ రెడీ. థ్యాంక్ యూ. గోబీ పల్లీ రైస్ తయారీ విధానం ఎలాగో మరొకటి చూసిద్దామా. గోబీ పల్లీ రైస్ తయారీ విధానం: ముందుగా బ్రౌన్ రైస్ ఉడికించి ఉంచాలి, కాలీఫ్లవర్ ఉడికించి ఉంచాలి. ఒక పాన్లో ఎండుమిరపకాయలు, పల్లీలు వేసి వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. పాన్లో నూనె వేసి ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన కాలీఫ్లవర్, ఉప్పు, పసుపు, పచ్చిమిరపకాయలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన బ్రౌన్ రైస్, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోబీ పల్లీ రైస్ రెడీ. గోబీ పల్లీ రైస్. గోబీ తీసుకుంటాను, పోపు తీసుకుంటాను. ఓకే. పోపు దినుసు బాగా వేయించడం వల్ల మధ్యలో అవి కరకరలాడుతూ బాగుంది. డైరెక్ట్గా ఇలా తినేయడానికి మధ్య మధ్యలో గోబీ కూడా టేస్టీగా ఉందంటే ఉడికించడం వల్ల ఎక్కడ మెత్తగా అయిపోతుందేమో అనుకున్నాను, కానీ కరెక్ట్గా ఉంది. చాలా మంది పల్లీలు ఇష్టం ఉండే వాళ్ళు ఉంటారు, ఎందుకంటే నా ఫేవరెట్ చాలా మందికి పల్లీలు కూడా. సో దాంతో కాబట్టి డెఫినెట్గా ఇష్టంగా తింటారు మీరు, నాకు తెలిసి. సో ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ రావు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా.
చపాతీలు కాస్త మృదువుగా ఉంటేనే తినడానికి బాగుంటుంది కదా. మరి చపాతీలు మెత్తగా తయారు చేసుకోవడానికి మనం చాలా రకాల చిట్కాలు చెప్పుకుంటూనే ఉన్నాము. ఈ చిట్కా కూడా ట్రై చేయండి. అదేంటి అంటే, చపాతీ కోసం మనం గోధుమ పిండి కలుపుకునేటప్పుడు మామూలు నీళ్ళ కంటే కూడా కాస్త గోరువెచ్చటి నీళ్లు వేసుకుని పిండి కలుపుకుని దాంతో చపాతీలు కనుక చేసుకున్నట్లయితే చపాతీలు మృదువుగా వస్తాయి. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువలు ఏమిటో బ్యూటిఫుల్ హెల్త్లో చూసేద్దాం. సో మనం ఫస్ట్ చూసిన రెసిపీ సింధీ దాల్. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి శనగపప్పు. సో శనగపప్పులో మనకి ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్ కంటెంట్తో పాటు మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనకి 80% మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటే ఒక 20% మనకి ప్రోటీన్ అనేది ఉంటుంది. దీంతో పాటు మనకి ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట శనగపప్పులో. దీంట్లో మనకి ఫోలేట్ అనేది, కాపర్, మ్యాగ్నీషియం, ఈ మినరల్స్ అవన్నీ చాలా ఎక్కువగా ఇంపార్టెంట్ అనమాట. సో మనం ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు మనకి అబ్జార్ప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అయితే ఫుడ్ తిన్నాం కుక్డ్ ఫామ్లో మనకి దాల్స్ రూపంలో మనకి ఆ న్యూట్రియన్స్ అనేది ఉండిపోతాయి అనమాట. సో దానివల్ల మనకి మినరల్స్ అనేది అబ్జార్ప్షన్ ఉంటుంది. సో ఆమ్చూర్లో కూడా మనకి ఎక్కువగా ఉంటుంది వైటమిన్ సి కంటెంట్. సో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ గరం మసాలా ప్లస్ మనం జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాం. సో జీరాలో కూడా మనకి ఎక్కువగా ఉంటుంది ఫైబర్ అండ్ పొటాషియం, మెగ్నీషియం అవన్నీ ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు ఈ జీరా పొడి అనేది మనకి డైజెషన్కి చాలా ఎక్కువ హెల్ప్ అవుతుంది అనమాట. సో మనకి గ్యాస్ కానీ అసిడిటీ, బ్లోటింగ్ అవన్నీ రానికుండా చూసుకుంటుంది. ప్లస్ మన షుగర్ లెవెల్స్ని కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. సో ఓవరాల్గా ఈ దాల్ మంచి ప్రోటీన్ రిచ్ కాబట్టి ఇది అందరూ తీసుకోవచ్చు. పిస్తా కోకోనట్ లడ్డు. దీని మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పిస్తా పౌడర్. సో పిస్తాలో మనకి ఎక్కువగా ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. సో ప్రోటీన్తో పాటు మనకి గుడ్ ఫ్యాట్స్ అనేది ఉంటుంది అనమాట. సో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, పొటాషియం, ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో పిస్తా అనేది మనకి చాలా లో క్యాలరీస్ అనమాట పోలిస్తే. బాదం అండ్ జీడిపప్పుతో పోలిస్తే మనకి పిస్తాలో కొంచెం తక్కువ క్యాలరీసే ఉంటాయి అనమాట. మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఎండు కొబ్బరి. సో ఎండు కొబ్బరిలో మనకి కూడా ఎక్కువగా ప్రోటీన్ అనేది ఉంటుంది. సో ప్రోటీన్తో పాటు మనకి ఫైబర్, పొటాషియం ఎక్కువగా ఉంటుంది. సో మనకి జింక్, కాపర్ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ షుగర్. సో షుగర్ అనేది మనకి ఓన్లీ ప్యూర్ కార్బోహైడ్రేట్స్. దీంట్లో నుంచి మనకి ఓన్లీ క్యాలరీస్ అనేది కార్బోహైడ్రేట్స్ నుంచి వస్తుంది. ఇది ఒక మంచి ఎనర్జీ అనేది వస్తుంది అనమాట మనకి. మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పాలపొడి. సో పాలపొడిలో కూడా మనకి ఎక్కువగా ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫాస్ఫరస్, కాల్షియం ఇవన్నీ ఉంటాయి. సో ఓవరాల్గా ఇది ఒక స్వీట్ రెసిపీ కాబట్టి ఈ లడ్డులో మనకి పిస్తా, కోకోనట్ రెండు యాడ్ చేసుకున్నాము. రెండు మనకి మంచి గుడ్ ఫ్యాట్స్ అండ్ గుడ్ ప్రోటీన్ ఇచ్చేటివి అనమాట ఇంగ్రీడియంట్స్. సో ఈ లడ్డు అనేది అందరూ తీసుకోవచ్చు. గోబీ పల్లీ రైస్. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గోబీ. సో గోబీ అనేది ఒక లో క్యాలరీ వెజిటేబుల్ అనమాట. సో గోబీలో మనకి ఎక్కువగా ఉంటుంది వైటమిన్ కే. వైటమిన్ కేతో పాటు మనకి కొంచెం కాల్షియం, ఫైబర్ కంటెంట్, పొటాషియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ పల్లీలు. సో పల్లీల్లో కూడా మనకి ఎక్కువగా ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. ప్రోటీన్తో పాటు మనకి ఫ్యాట్స్ ఉంటాయి, గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, ప్లస్ ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో నట్స్ కానీ సీడ్స్ అండ్ నట్స్ ఇవన్నీ ఎక్కువగా మనకి 15 grams కంటే ఎక్కువగా డైలీలో మనము తీసుకోకూడదు. సో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ బ్రౌన్ రైస్. సో బ్రౌన్ రైస్ అనేది మనకి నార్మల్ రైస్తో పోలిస్తే ఇంకా కొంచెం ఎక్కువగా అన్ప్రాసెస్డ్ అనమాట. ప్లస్ ఎక్కువగా ఫైబర్ కంటెంట్ ఉంటుంది. సో ఇది చాలా తక్కువగా ప్రాసెసింగ్లో వెళ్తుంది. సో దీంట్లో మనకి న్యూట్రియన్స్ అన్నీ అలా నిలిచి ఉంటాయి. సో దీంట్లో మనకి ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఆ పొట్టుదనం ఉండడం వల్ల మనకి ఎక్కువగా కొంచెం తిన్నా కానీ మన అంటే ఫుల్నెస్ అనేది ఎక్కువగా వచ్చేస్తున్నాను. చిల్లీ చపాతీ. సో దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చపాతీ. సో ఈ చపాతీ అనేది మనం గోధుమ పిండితో చేస్తాము. సో గోధుమ పిండిలో మనకి ఎక్కువగా ఉంటుంది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్తో పాటు మనకి కొంచెం ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో దీంట్లో మనకి ఎక్కువగా బి కాంప్లెక్స్ వైటమిన్స్ కూడా ఉంటాయి. లైక్ కాపర్ కానీ, మెగ్నీషియం, జింక్ ఇవన్నీ మనకి గోధుమ పిండిలో లభిస్తుంది. దీంట్లో మనకి ఎక్కువగా ప్రోటీన్ అనేది కూడా ఉంటుంది. సో క్యాప్సికంలో మనకి ఎక్కువగా ఉంటుంది వైటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో వైటమిన్ సితో పాటు మనకి ఫైబర్ అండ్ పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. ఈ క్యాప్సికమ్ చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి. సో దీంతో పాటు మనకి ఇది ఒక మెటబాలిజంని ఫాస్ట్, ఫ్యాట్ బర్నర్ వెజిటబుల్ అని కూడా అంటారు. దీంట్లో చాలా హై వైటమిన్ సి కంటెంట్ ఉంటుంది. దీనికి స్కిన్ కానీ, హెయిర్కి కానీ, సో న్యూ ఇంజురీస్కి, ఎప్పుడైనా ఐరన్ అబ్జార్ప్షన్కి కూడా వైటమిన్ సి చాలా ఎక్కువ హెల్ప్ అవుతుంది అనమాట. సో దీంట్లో మనకి ఎక్కువగా ఇమ్యూన్ సిస్టమ్ అనేది పెంచుతుంది, మెటబాలిజం అనేది ఫాస్ట్ చేస్తుంది. సో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ రెడ్ చిల్లీ సాస్. రెడ్ చిల్లీ సాస్లో కూడా మనకి ఎక్కువగా ఉంటుంది కార్బోహైడ్రేట్స్. సో వైటమిన్ సి ఉంటుంది, కొంచెం ఈ సాస్లో మనకి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, కొంచెం సోడియం కంటెంట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. సో ఓవరాల్గా ఇది ఒక హెల్దీ స్నాక్, ఇది అందరూ తీసుకోవచ్చు. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనం ఏమైనా స్వీట్స్ తయారు చేసుకునేటప్పుడు అందులో కుంకుమ పువ్వు కలుపుకుంటూ ఉంటాం కదా. ఈ కుంకుమ పువ్వుని కాస్త వేడి చేసుకొని పాలలో వేసుకుని దాన్ని స్వీట్స్లో కనుక కలుపుకున్నట్లయితే కలర్ మరింత బాగా వస్తుంది. మీ
తెలుగు రుచిని ఈటీవీ యాప్ లో కూడా చూడొచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా. చూసారు కదండి వాళ్ళ ఎపిసోడ్ లో వంటలు, చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. మరి మీరు కూడా ట్రై చేసేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించాల్సిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512.